డే 5 అలా మేము నైట్ అక్కడ రూమ్ తీసుకుని స్టే చేసాం కదా కాశీలో. సో, టెంపుల్ నుండి ఆ రూమ్‌కి అరౌండ్ 1.5 కిలోమీటర్ 1-1.5 ఉంది వాకబుల్ డిస్టెన్సే. సో, నెక్స్ట్ డే 6లో వచ్చేసి శివరాత్రి అయిన తెల్లారి కాబట్టి అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు. చాలా రష్ ఉంది. శివయ్య దర్శనం అవ్వడం అంటే ఇంకా చెప్పక్కర్లేదు. ఆల్మోస్ట్ 8 గంటలు పట్టిందంట. ఒకళ్ళకైతే దర్శనానికి చెప్పారు. జనరల్‌గా కనుక్కున్నాం. సో, మేమేం చేసామంటే ఆ రోజే ఘాట్లన్నీ చూడ్డానికి అని చెప్పేసి బోట్ ఎక్కేసాము. నెక్స్ట్ తిలబండేశ్వరి టెంపుల్, గవ్వలమ్మ గుడి, లోకల్‌లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకున్నామనమాట. సో, ఇలా వన్ డే కవర్ అవుతది కదా! సో, రేపు దర్శనం చేసుకోవచ్చు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని చెప్పేసి అనుకున్నాము. మీన్‌వైల్ ఆ టైంలో స్పర్శ దర్శనం కూడా ఆపేశారు. ఎందుకంటే ఆ శివరాత్రి రష్ వల్ల. సో, మణికర్ణిక ఘాట్ అన్ని ఘాట్లు చూసుకొని ఆ రోజు అలా డేని కంప్లీట్ చేసేసామన్నమాట. అది డే 6.